హలో ఫ్రెండ్స్, రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక జెండే కోపంతో ఆన్సర్ మీ అభయ్, యాక్సిడెంట్ చేసింది నువ్వేనా అంటే ఫ్రెండ్ అది నేను జెట్సే ఎస్ ఆర్ నో. ఇక రాకేష్ మాట్లాడుతూ కార్ డ్రైవింగ్ చేసింది, యాక్సిడెంట్ చేసింది నేనే అంకుల్ అనుకున్నాను. మై గెస్ ఈస్ రైట్. ఎందుకు చేశావు? డ్రైవింగ్ సెన్స్ లేదా నీకు? వాళ్ళే రాంగ్ రూట్లో వచ్చారు అంకుల్. లేదు, తప్పు మాదే అని అభయ్ అంటుంటే వెంటనే జెండే మాట్లాడుతూ తప్పు చేసి వాళ్ళ మీదనే ఆర్గ్యూ చేస్తున్నావా? లో క్లాస్ అని డీగ్రేడ్ చేసావా? ఇక అభయ్ టెన్షన్ పడుతూ అంటే అది ఆ సిచ్యువేషన్లో అలా మాట్లాడాల్సి వచ్చింది ఫ్రెండ్. ఇదేనా మీకు నేర్పించింది? ఆర్యవర్ధన్ అంటే ద గ్రేట్ బిజినెస్ మ్యానే కాదు, అంతకంటే గొప్ప విలువలున్న వ్యక్తి. అతని కొడుకు సాటి మనుషుల గురించి లో క్లాస్గా మాట్లాడాడంటే నేను నమ్మలేకపోతున్నాను అభయ్. నో, ఐ డిడ్ నాట్. చూడు రాకేష్, ఫ్రెండ్స్ అంటే ఒకరి వల్ల ఒకరు ఫ్రెండ్ అవ్వాలి, కానీ ఒకరి వల్ల డీగ్రేడ్ అవ్వకూడదు. నీ వల్ల ఈరోజు మా అభయ్ తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇది అస్సలు మంచి విషయం కాదు. ఐ స్ట్రిక్ట్లీ వార్నింగ్ యూ. ఇలాంటివి జరగకుండా ఇంకోసారి చూసుకో. వెళ్ళి శంకర్ వాళ్ళ తమ్ములకి సారీ చెప్పిరా. ఏంటి నేనా? నువ్వే. తప్పు ఎవరు చేస్తే వాళ్ళే సారీ చెప్పాలి. అడుగుతున్నావు అంతే, లేకపోతే సారీ చెప్పలేదంటే శంకర్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అతన్ని ఫేస్ చేయడం అంటే నీ లైఫ్ మీద హోప్ వదిలిపెట్టుకోవడమే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పి జెండే వెళ్ళిపోగానే ఇక రాకేష్ మనసులో నేను సారీ చెప్పాలనా? ఈ జలంధర్ కొడుకు సారీ చెప్తాడనుకుంటున్నావా? నెవర్. అది ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను కదా. మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.